హలో అండి. ఈ వీడియోలో 'లాయర్ సిన్‌లో' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యు వాళ్ళ నాన్నగారు సు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటారు కదా ఫోన్ కాల్‌లో. సో, మ్యారేజ్ గురించే. సు వాళ్ళ నాన్నగారు చెప్తారు తను అసలు ఇంకా చైనాకే రాలేదు. ఈ కంట్రీలోనే లేదు అన్నట్టు. ఒక్కసారిగా ఆ మాట విని యు వాళ్ళ నాన్నగారు షాక్ అవుతారనమాట. సు వాళ్ళ నాన్నగారు ఇలా కూడా చెప్తారు. తనొచ్చిన తర్వాత డిసైడ్ అయ్యి అప్పుడు మాట్లాడుకుందాంలే అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు. మరి ఇన్ని రోజులు నేను మాట్లాడింది సూతో కాదా అని చెప్పేసి యు వాళ్ళ నాన్నగారు షాక్ అయ్యి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. పక్కనే ఉన్న యు వాళ్ళ స్టెప్ మామ్ దీని గురించి అడిగితే ఏం లేదు అని చెప్పేసి తనకేం చెప్పకుండా లోపలికి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో యూ ఇంకా జియాంగ్ ఇద్దరు మట్టితోటి ఏదో ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. మన జియాంగ్ ఏం చేస్తుందంటే యూ ఫేస్‌నే ప్రిపేర్ చేస్తుంది. యూ దాన్ని చూసి ఎవరితను వేరే అబ్బాయి ఫేస్ ఏదో గీసినట్టున్నావు కదా! అంటే లేదు ఇది నువ్వే అన్నట్టు తను చెప్తుంది. ఏంటి ఇది నేనా? అసల నాకు ఈ ఫేస్‌కి నా ఫేస్‌కి దీనికేమైనా మ్యాచ్ అయిందా అన్నట్టు తనంటాడు. అవునా? సరే అయితే నువ్వు నా ఫేస్‌ని ఎంత మాత్రం చేసావో చూద్దాం అని చెప్పేసి తనేం చేశాడో చూస్తుందనమాట. తనేమో గోల్డెన్ గ్రాస్ చేస్తాడు. ఇది గోల్డెన్ గ్రాస్ కదా! అంటే అవును. నీకు లక్ రావాలని చెప్పి ఇలా చేశానని చెప్పేసి తన చేయి పట్టుకొని లాగుతాడనమాట. తన ఒళ్ళో కూర్చుంటుంది. అప్పుడు యు జియాంగ్‌ని కిస్ చేయబోతుంటే తను ఆపేసి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను కంపెనీలో అన్నట్టు తను చెప్తుంది. ఎందుకిప్పుడు ఏమైంది అంటే మీరు ఆల్రెడీ నా గురించి ట్రూగా తెలిసి నన్ను జియాంగ్‌ని ప్రేమిస్తున్నారు. సూని కాదు కదా! ఇంకెందుకు ఆ ఐడెంటిటీతో ఇంకా మీ కంపెనీలో జాబ్ చేయాలి? నాకది నచ్చట్లేదు. అందుకే రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు తను చెప్తుంది. నువ్వేమి ఎక్కువ ఆలోచించకు. నువ్వు సూగా జాయిన్ అయినా కూడా నీ టాలెంట్‌తోనే కదా నువ్వు ఇప్పటి వరకు రాణించుకొచ్చావు. అదంతా నీ టాలెంట్. నీ టాలెంట్ ఊరికే పోవడం నాకిష్టం లేదు. నువ్వు జాబ్ చెయ్యి. ఇట్స్ ఓకే పర్లేదు. నేను చూసుకుంటాను. ఆ మ్యాటర్ గురించి ఏమి నువ్వు ఆలోచించకెక్కువ. ఆల్రెడీ సూకి నేను మెయిల్ పెట్టాను. ఎంగేజ్‌మెంట్ నాకిష్టం లేదని చెప్పేసి ఎలా అయినా సరే బ్రేక్ చేద్దామని. ఇదంతా నేను చూసుకుంటానని చెప్పేసి తనతో చెప్తాడు. ఇంకో పక్క యు వాళ్ళ స్టెప్ మమ్ షాపింగ్‌కి వెళ్తారనమాట. షాపింగ్ అయిపోయిన తర్వాత కార్ పార్కింగ్ దగ్గరకొచ్చేసి డిక్కీలో అన్నీ తను షాప్ చేసినవన్నీ సర్దుకుంటూ ఉంటే, ఇంతలో ఒకతను తన కార్ ఎక్కుతారు. నేను అబ్జర్వ్ చేస్తుంది సైలెంట్‌గా వెళ్లి కార్ ఎక్కుతుంది. "ఏంటి ఇప్పుడు ఎందుకొచ్చావంటే, నాకు మనీ కావాలి" అన్నట్టు అతను అడుగుతాడు. అతని పేరొచ్చేసి సాంగ్ అనమాట. తినేం చెప్తుందంటే, "ఏంటి ఆల్రెడీ ఇచ్చాను కదా నీకు మనీ ఎన్ని సార్లు ఇస్తారు?" "నేనైతే ఇవ్వను" అన్నట్టు చెప్తుంది. "ఓహ్! ఇవ్వవా? యాక్సిడెంట్ గురించి అందరికి తెలియాలని చెప్పేసి అంత కోరికగా ఉందా?" అన్నట్టు తను ఏదో బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి బెదిరిస్తున్నావా? నేనైతే ఇవ్వను. నేను చెప్పినట్టు ఈ మంత్ అయితే నీకిచ్చాను కదా! ఎన్ని సార్లయితే నేనివ్వను" అన్నట్టు తను చెప్తుంది. మర్యాదగా వెళ్ళిపోతే నీకే బావుంటుంది అన్నట్టంటే సాంగ్‌కి చాలా కోపమొస్తుందనమాట. ఎలా అయినా సరే వీళ్ళు మనీ ఇవ్వలేదు కదా! వీళ్ళనేదన్నా చేయాలని చెప్పేసి డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ సీన్‌లో అసిస్టెంట్ చెన్ వచ్చేసి మన ఇంగ్‌తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి చన్నీ వస్తుందనమాట. తను పడిపోతుందని చెప్పేసి అసిస్టెంట్ చెన్ పట్టుకుంటే చన్నీ అది చూసి గట్టిగా అరుస్తుంది. "ఏంటి నీకు ఒక క్యూట్ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి మర్చిపోయావా?" అని చెప్పి తను ఆ మాట చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి వీళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పేసి. వెంటనే అసిస్టెంట్ చెన్ తనని పక్కకు తీసుకెళ్తూ ఉంటాడనమాట. చన్నీ ఏమో అసిస్టెంట్ చెన్‌ని యూ క్యాబిన్‌లోకి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్లి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారనమాట. లోపలొచ్చేసి యూ ఇంకా జియాంగ్ వాళ్ళని అలానే చూస్తూ ఉంటారు. చన్నీ యూ తోటి మీరు మాత్రం ఆఫీస్‌లో మీ గర్ల్ ఫ్రెండ్‌తో బానే రొమాన్స్ చేస్తున్నారు, డేట్ చేసుకుంటున్నారు. అసలు ఎప్పుడు అసిస్టెంట్ చెన్‌కి ఏదో ఒక వర్క్ చెప్తూనే ఉంటారు. నేనెప్పుడు రమ్మని చెప్పినా కూడా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు నాతో షాపింగ్‌కి రావాల్సిందే, కుదరదు అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటుంది. దానికి అసిస్టెంట్ చెన్నేమో, అయ్యో! నాకిప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది. నేను అటెండ్ అవ్వాలి. కావాలంటే ఈవినింగ్ కొంచెం ఫాస్ట్‌గా వచ్చి అప్పుడు వెళ్దాం అన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా తను అస్సలు మాట వినదనమాట. ఎలా అయినా సరే వెళ్ళాల్సిందని చెప్పి పట్టుపడుతుంది. ఇదంతా యూ వల్లే. యూ అసలా ఎందుకు చన్‌కి ఇంత వర్క్ చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి యూని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. పక్కనే ఉన్న జియాంగ్ ఏం చేస్తుందంటే చన్నీ దగ్గరికి వెళ్లి, "ఇప్పుడు షాపింగ్‌కే కదా నువ్వు వెళ్ళాలి. నేనొస్తాను నీకు తోడుగా. నాకు షాపింగ్ చేయాలనుంది. మనిద్దరం కలిసి వెళ్దాం" అని చెప్పేసి అనగానే దానికి ఒప్పుకుంటుందనమాట చన్నీ. సరే అని చెప్పేసి ఇక ఎలాగోలాగా చెన్ వదిలేసి ఇక చిన్నగా తను జియాంగ్‌తో షాపింగ్‌కి వెళ్తుంది. అదే రోజు ఒరిజినల్ సూ ఉంది కదా! తను చైనాకొస్తుంది. చైనాకొచ్చేసి డైరెక్ట్‌గా యూని మీట్ అవుదామని చెప్పేసి వాళ్ళ కంపెనీ ముందు ల్యాండ్ అవుతుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తన కార్ దిగ్గానే ఎవరో ఒక బైక్ మీదెళ్ళే అతను చూసుకోకుండా అక్కడ డర్టీ వాటర్ ఉంటే దాని మీద వెళ్తాడనమాట. వాటర్ అంతా తన ప్యాంట్ మీద పడిపోతుంది. సరే అని చెప్పేసి షాపింగ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి తను కూడా షాపింగ్‌కి వెళ్తుంది. ఇంకో పక్క మన జియాంగ్ ఇంకా చన్నీ ఇద్దరు షాపింగ్ చేస్తూ ఉంటారనమాట. చన్నీ అయితే అన్నీ కొంటూ ఉంటుంది. ఆ షాప్‌కి, ఈ షాప్‌కి అని చెప్పేసి తిప్పుతూనే ఉంటుంది జియాంగ్‌ని పాపం. కాసేపు ఆగిన తర్వాత నా షాపింగ్ అయిపోయింది. నువ్వేంటి ఏమీ కొనలేదని చెప్పేసి తనని క్వెషన్ చేస్తుంది చన్నీ. నాకిప్పుడేం కొనాలని లేదంటే, అదేం కాదు నువ్వు కూడా కొనాల్సిందే. నువ్వు కూడా నాతో పాటొచ్చావు కదా! నువ్వు కూడా ఏదో ఒకటి కొనుక్కుందువు గానీ ఆ షాప్‌కి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడ పక్కనే ఇంకొక షాప్‌కి వెళ్తారనమాట.
లోపల తను ఒక డ్రెస్ చూస్తూ ఉంటుంది అది ట్రై చేద్దామని చెప్పేసి మన జియాంగ్. బయట ఎవరో స్వీపర్ ఒకరు జియాంగ్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు జియాంగ్‌ని సు అనుకోని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, అబ్జర్వ్ చేస్తూ బ్లూటూత్ యూజ్ చేసి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అదే షాప్‌కి ఒరిజినల్ సు కూడా లోపలికి వెళ్తుంది. చెప్పాను కదా తన ప్యాంట్ కొంచెం పాడైపోయిందని చెప్పేసి. సో, తను కూడా షాపింగ్ చేసి వేరే డ్రెస్ చేంజ్ చేసుకుందామని అదే షాప్‌కి వెళ్తుంది. ఫస్ట్ వచ్చేసి జియాంగ్ ఒక డ్రెస్ ట్రై చేస్తుంది. అది చాలా బాగుందని చెప్పేసి చన్నీ తనని తీసుకోమని చెప్తుంది. సో, ఏమో తనకు కూడా అలాంటి డ్రెస్సే నచ్చుతుందనమాట. బట్ సైజ్ వచ్చేసి కరెక్ట్ సైజ్ దొరకదు. ఆ సైజ్ ఆల్రెడీ జియాంగ్ తీసుకొని తను వేసుకొని ఉంటుంది. ఇది బిలో సైజ్ ఉందా అంటే యాక్చువల్లీ ఉండేది జస్ట్ నౌ వేరే వాళ్ళు బై చేశారు అన్నట్టు తను చెప్తుంది ఆ షాప్ కీపర్. జియాంగ్ ఏం చేస్తుందంటే సూని చూసి తన ప్యాంట్ బాలేదు పాపం అని చెప్పేసి తను డ్రెస్ తీసుకోకుండా ఆ డ్రెస్ సూకే ఇచ్చేస్తుందనమాట. ఇట్స్ ఓకే మీరే తీసుకోండి అని చెప్పేసి. సో, వచ్చేసి ఆ డ్రెస్ కొనుక్కొని తను ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. ఆ బయట అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా! ఒక అతను చేస్తూ ఉంటాడని చెప్పాను అక్కడ స్వీప్ చేస్తూ. సో, వీళ్ళేం చేస్తారంటే బ్యాక్ సైడ్ నుండి ఒరిజినల్ సూని చూసి జియాంగ్ అనుకోని ఆ డ్రెస్ ఇందాక జియాంగ్ ట్రై చేసింది కదా! వాళ్ళు జియాంగ్‌ని సు అనుకుంటున్నారు. సో, అది జియాంగే వేసుకొని వెళ్తూ ఉందని చెప్పేసి సు తనే అనుకోని చెప్పి ఒరిజినల్ సూని వాళ్ళు కిడ్నాప్ చేస్తారనమాట. ఇదంతా చేసేది ఎవరో కాదు ఆ సాంగే చేస్తాడు. సో, యూ వాళ్ళ స్టెప్ మామ్ మనీ ఇవ్వలేదని చెప్పేసి సాంగే ఎలా అయినా సరే సూని వాళ్ళు కిడ్నాప్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి తెలీదు కదా జియాంగ్ సూ కాదని. సో, అందుకే తననుకొని ఒరిజినల్ సూనే కిడ్నాప్ చేస్తారు. యూ వాళ్ళ స్టెప్ మామ్ ఏమో కంగారు పడుతూ ఉంటుందనమాట. ఒక ఫోటో పంపిస్తారు. సాంగ్ వచ్చేసి ఫేస్‌కి మాస్క్ పెట్టేసి పంపిస్తాడు. తను కంగారు పడుతూ ఏం చేయాలో అర్థం కాక స్పెషలిస్ట్‌ని పిలుస్తుంది. జియాంగ్‌ని కిడ్నాప్ చేశారు. నీకొకటి చెప్పాలా జియాంగ్ వచ్చేసి ఒరిజినల్ సూ కాదు. తను ఫేకు ఇప్పుడు తన్నే సు అనుకోని వేరే వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పేసి ఎలా అయినా తనని కాపాడాలని చెప్పి చెప్తూ ఉంటుందనమాట. అదేంటి ఎవరతను తన్నెందుకు కిడ్నాప్ చేశారంటే బిజినెస్‌లో పార్ట్నరా ఏంటి? వెళ్లి వెంటనే మనం మీ హస్బెండ్‌కి చెప్దాము యూ వాళ్ళ ఫాదర్ కంటే, లేదు లేదు అతనికి తెలియకూడదు. మనమే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అంటుంది. మరి పోలీసులకైనా చెప్దామా అంటే, లేదు లేదు పోలీసులకి కూడా చెప్పకూడదంటే, అదేంటి ఎవరికీ చెప్పకుండా ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతుంది? నువ్వు అంతా క్లియర్‌గా చెప్తేనే నేను ఏదైనా హెల్ప్ చేయగలను అన్నట్టు స్పెషలిస్ట్‌లీ చెప్తాడు. అప్పుడు తనేం చెప్తుందంటే, యాక్చువల్లీ అతనితో మేము కొన్ని అన్‌లీగల్ యాక్టివిటీస్ చేయించాము. అదే మైండ్‌లో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడేమో అని నాకు డౌట్‌గా ఉంది అన్నట్టు తను చెప్తుంది. ఇప్పుడు నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుందనమాట స్పెషలిస్ట్‌లీని. స్పెషలిస్ట్‌లీ సరే అని చెప్పేసి నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఇక బయటికి వెళ్ళిపోయి వెంటనే జియాంగ్‌కి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. జియాంగ్ ఏమో ఎంతసేపటికి కాల్ లిఫ్ట్ చేయదు. ఏం చేయాలో అర్థం కాక జియాంగ్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫోటో యూకి కూడా పెడతారనమాట. యూ ఏం చేస్తాడంటే అది జియాంగ్ అనుకుని వెంటనే కంగారు పడిపోయి బయటికి వెళ్ళిపోయి ఫస్ట్ అసిస్టెంట్ చెన్ని అడుగుతాడు తనకి కాల్ చేయని చెప్పేసి చెన్నీ కాల్ లిఫ్ట్ చేయదు. జియాంగ్ కూడా కాల్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మసాజ్ చేయించుకుంటూ ఉంటారనమాట. ఫోన్ సైలెంట్‌లో ఉంటుంది ఇద్దరిది. యూ చాలా టెన్షన్ పడతాడనమాట. ఏమైందని చెప్పేసి వెంటనే వీళ్ళు షాప్‌కి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్తాడు ఫస్ట్. అక్కడికి వెళ్ళిపోయి ఫోటో చూపించి వీళ్ళొచ్చారా అంటే, "ఆ! వచ్చారు. ఇందాకే ఇటువైపు వెళ్లారు" అన్నట్టు ఆ షాప్‌లో పనిచేసే ఆవిడ చెప్తుంది. యూ బయటికి వెళ్ళిపోయి ఆ ఫోటో క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక నేమ్ కనిపిస్తుందనమాట. నేమ్‌ని బట్టి ఆ ప్లేస్ ఏంటో ఐడెంటిఫై చేసి వెంటనే అక్కడికి స్టార్ట్ అవుతాడు. వాళ్ళ స్టెప్ మామ్ కంగారుగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఇంతకీ జియాంగ్ దొరికిందో లేదో అని చెప్పేసి. ఇంతలో మెయిడ్ "ఎందుకు మేడం కంగారుగా తిరుగుతున్నారు? సార్ వచ్చేసారులా" అంటే, "సార్ కోసమా నేను నీకు చెప్పానా? నోరు మూసుకొని కూర్చో" అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడే యూ వాళ్ళ నాన్నగారు కూడా వస్తారనమాట. "ఏంటి అరుస్తున్నావు? నా కోసం వెయిట్ చేయకుండా ఇంకెవరి కోసం చేస్తున్నావు" అన్నట్టు అంటాడు. "అదేం లేదు మీకోసమే. మీ హెల్త్ బాగుందా లేదా అని చెప్పేసి కూర్చొని మాట్లాడుతూ ఉంటే, చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. కొంపదీసి తెలిసిపోయిందా ఏంటి నిజం అని చెప్పి. ఏం చెప్తాడంటే యూ వాళ్ళ నాన్నగారు, "ఇదంతా యూ వల్లే. తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సూని కాదు. ఇలాంటి కొడుకు అసలా నాకెందుకున్నాడో నాకేం అర్థం కావట్లేదు. చెప్పిన పనే చేయడసలా. రేపు నువ్వు కంపెనీకి రా నాతో పాటు" అన్నట్టు మళ్ళీ తన్ని కంపెనీకి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. యూ వచ్చేసి ఆ లొకేషన్ తను ఐడెంటిఫై చేస్తాడు కదా! ఫైనల్లీ అక్కడికి వెళ్తాడనమాట. లోపలికి వెళ్ళిపోయి డోర్ గట్టిగా కొట్టేసి వాళ్ళతో ఫైట్ చేసి తన ఫేస్‌కున్న మాస్క్ తీసి చూస్తే అక్కడ ఒరిజినల్ సూ ఉంటుందనమాట. ఒరిజినల్ సూ ఎలా ఉంటుందో కూడా తనకు తెలీదు కదా! ఇది జియాంగ్ కాదని చెప్పేసి వెంటనే అక్కడ డాక్టర్స్‌కి "మీరు తీసుకువెళ్ళండి. థాంక్ యూ" అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు. తనేమో యూని చూస్తుందనమాట. యూని చూసి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఎంత మంచివాడు అని చెప్పేసి అనుకుంటుంది. సో, ఫైనల్లీ మన జియాంగ్ వచ్చేసి అక్కడ మసాజ్ కంప్లీట్ చేసుకొని ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. వెంటనే యూకి కాల్ చేస్తుంది. ఏమైంది అంటే, "నువ్వెక్కడున్నావో చెప్పు ఫస్ట్" అని చెప్పి లొకేషన్ చెప్తుందనమాట. యూ ఇక ఫాస్ట్‌గా అక్కడికి వెళ్ళిపోయి తనని చూడగానే వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటాడు. "ఎవరు నువ్వు కిడ్నాప్ అయ్యావని చెప్పి నాకు ఫోటోస్ పెట్టారు. నేను చాలా కంగారు పడ్డాను నువ్వు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి" అన్నట్టు తను చెప్తాడు. "అవునా? స్పెషలిస్ట్ లీ కూడా నాకు చాలా సార్లు కాల్ చేశాడంటే" "తను నీకెందుకు చేశాడు" అంటే, "ఆ! నేను కాల్ బ్యాక్ చేశాను. ఏవో డాక్యుమెంట్స్ కోసం చేశాడులే" అన్నట్టు తను చెప్తుంది.
నెక్స్ట్ సీన్‌లో మనకి స్పెషలిస్ట్ లీవ్ వచ్చేసి ఆ సాంగ్ ఉన్నాడు కదా! ఎవరైతే జియాంగ్‌ని కిడ్నాప్ చేయించాడో అతన్ని మీట్ అవుతాడనమాట. మీట్ అయ్యి నీతో పనుంది అన్నట్టు అతనితో చెప్తాడు. ఆ పనేంటో వాళ్ళేం డిస్కస్ చేసుకున్నారో మనకప్పుడే చూయించరు. ఆ నెక్స్ట్ డే యూ ఇంకా జియాంగ్ ఇద్దరు ఆఫీస్‌కి వెళ్తారు. ఈసారి ఎలా వెళ్తారంటే, చెయ్యి పట్టుకొని ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని వెళ్తారు. అందరూ అలానే చూస్తూ ఉంటారనమాట. యూ తన క్యాబిన్‌కి వెళ్ళగానే అక్కడ వాళ్ళ స్టెప్ మామ్ ఉంటుంది. మీరేంటి ఇక్కడున్నారు? ఇప్పుడు నేను కదా వైస్ ప్రెసిడెంట్ అంటే, ఇంతలో వాళ్ళ నాన్న చైర్‌లో నుండి లేచి, నేనే రమ్మని చెప్పాను తప్పేముంది? ఇప్పుడు నిన్నెలా పిలవాలి? సు అని పిలవాలా? లేకపోతే జియాంగ్ అని పిలవాలా? అన్నట్టు జియాంగ్‌ని క్వెషన్ చేస్తాడనమాట. ఇక వెంటనే తను భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాదు. సో, యువ ఏమో వాళ్ళ నాన్నగారికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, వాళ్ళ నాన్నగారేమో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. "ఎందుకిలా చేశావు? నేను చెప్పింది చెయ్యి. మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేసి సూనే మ్యారేజ్ చేసుకోను" అన్నట్టంటే, "మీ బిజినెస్ కోసం నా లైఫ్‌ని నేను సాక్రిఫైస్ చేయలేను. అట్ ద ఎండ్ మీకేం కావాలి? ఫైనల్లీ ఆ రిసార్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అంతే కదా! ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. నేను ఆల్రెడీ మిస్టర్ ఫూతో మాట్లాడాను. ఆయన ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒప్పుకున్నాడు ఆ రిసార్ట్ ప్రాజెక్ట్‌కి. మీకు ఆల్రెడీ తెలుసనుకుంటా మిస్టర్ ఫు వన్స్ ఒకరితో అగ్రీమెంట్ చేసుకుంటే ఇంకొకరికి షిఫ్ట్ అవ్వడని చెప్పేసి. సో, ఫైనల్లీ ఇప్పుడు నాతో అగ్రీమెంట్ చేసుకున్నాడు కాబట్టి ఆ రిసార్ట్ ప్రాజెక్ట్ నేనే చేయాలి. లేకపోతే మిస్టర్ ఫు ఇక ఇన్వెస్ట్‌మెంట్‌ని వదిలేస్తాడు. మీరే ఆలోచించుకోండి నాకిస్తారో లేకపోతే ఆమెకిస్తారో అన్నట్టు చెప్తాడు. ఇక వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా ఏం చెప్పాలో అర్థం కాక ఇక సైలెంట్‌గా బయటికి వెళ్ళిపోతాడనమాట. స్టెప్ మామ్ కూడా బయటికి వెళ్తూ ఉంటుంది. సో, వీళ్ళు బయటికి వెళ్ళిపోగానే అప్పుడే ఒరిజినల్స్ కంపెనీలోకొచ్చి యూ వాళ్ళ నాన్నగారిని చూసి హాయ్ అంకుల్ అన్నట్టు హాయ్ చెప్తుంది. అప్పుడే యూ ఇంకా జియాంగ్ కూడా బయటకొస్తారనమాట. సో, జియాంగ్‌ని, యూని చూసి ఓహ్! మీరు ఇక్కడే ఉన్నారా? మళ్ళీ మనం మీట్ అయ్యాం అన్నట్టు తను చెప్తుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.